వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందన్నారు. సదరు మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేలా అమలు చేస్తున్న కుట్రలను కూడా వారికి వివరించాలని తెలిపారు. మన నియోజకవర్గ ప్రదాత, అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ బండారు సత్యానంద గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, క్లస్టర్లకి, కో క్లస్టర్లకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, కో యూనిట్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, కో బూత్ కన్వీనర్లకి, అలాగే పార్టీ ప్రెసిడెంట్లకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమ శిక్షణా తరగతులు నిర్వర్తించుకుని మనం గెలిచిన తర్వాత మొదటిసారిగా తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం రూపొందించారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమాన్ని మనం మన నియోజకవర్గం ద్వారా సక్సెస్ చేసాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మనం వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర బాట్లో దీన్ని పొందుపరిచి మన నియోజకవర్గాన్ని ఫస్ట్ స్థాయిలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. కానీ లేకపోతే మెంబర్షిప్ ఐడి కానీ ఇస్తే రాజు అవుతుంది, ఓటీపీ వస్తుంది, అది రాజు చేసుకోవాలి. అప్పుడు అవి మనకు ఓట్లన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే ఈ శిక్షణ తరగతులు పెట్టడం వల్ల మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా పెడితే మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని కుట్రలు కుతంత్రాలతోటి ప్రతిపక్ష పార్టీగా చేస్తున్నటువంటి అడ్డగోలు దుష్ప్రచారాన్ని కూడా ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులపైన ఉంది. దానిని మనం విస్మరిస్తే మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈనాడు ప్రభుత్వం శర వేగంతో పనిచేస్తూ ఉంది. ఊహించిన విధంగా ఈనాడు రాష్ట్రం అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ రాష్ట్రంలో మరలా ఏం చేయగలుగుతారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సర్వనాశనం చేసినటువంటి ఈ వ్యవస్థను ఎలా చక్కదిద్దుతారు, ఆయన మాత్రం వస్తే ఏ రకంగా ముందుకు వెళ్తారు అని చాలా మంది మేధావులు బెదిరులు కూడా వినడం జరిగింది. ఒక బాధ్యతైన కార్యక్రమంగా మన గ్రామాల్లోకి వెళ్ళి మన గ్రామాల వారీగా లేదా యూనిట్ల వారీగా అందరూ కలిసికట్టుగా రోజుకు ఒక బూత్, కనీసం ఒక 200 ఇల్లు, ఒక 200 పేపర్లో మనకి ప్యాంప్లెట్లు వస్తాయి. ఎక్కడికక్కడ ఏ ఊరు కావరు అలా ఈ నెలల కాలంలో ప్లాన్ చేసుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. నేను కూడా ప్రతిరోజు ఒక గ్రామం కానీ 2 గ్రామాలు కానీ ఈ 2-3 రోజులు కొంచెం స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి తర్వాత రోజు 2-3 గ్రామాలు పెట్టుకుంటాను. ఈ 2-3 రోజులు 1-2 గ్రామాలు చెప్పిన తిరుగుతాను. రేపు వాడపల్లి నుంచి మొదలు పెడదాం. 9 గంటలకల్లా చేరుకుంటే 9:30కి స్టార్ట్ చేద్దాం. వాడపల్లి ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిన కార్యక్రమాలు ప్రారంభిస్తాం కనుక ప్రారంభించి ఏ ఊరికి ఆ ఊరు మనం ఇంటింటికి వెళ్ళి ఏ ముందు విషయాలు కూడా మీకు తెలియాలి. మరి ఈ ఏడాది కాలంలో చేసిన విషయాలు ఏం మంచి చేశాం, ఆ మంచి రాష్ట్రం ఎక్కడైనా ఉందా? లేదు. సుమారు 33,000 కోట్లు పెన్షన్ ఖర్చు పెడతా ఉన్నారు సంవత్సరానికి. ఇది ఒక చరిత్ర. అది బలంగా మనం ప్రతి నెల పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు నేను మందపల్లి వాడపారు ఇచ్చుకుని మందపల్లి వెళ్ళి
మందపల్లి గుడి దగ్గర కూడా మీటింగ్ పెట్టుకుని ఆ పెన్షన్లు ఇచ్చుకుని వాడపల్లి ఇచ్చుకుని మందపల్లి ఇచ్చుకుని అక్కడ మీటింగ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. మీరు కూడా మీ గ్రామంలో కనీసం ఏదో సందులో ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చినప్పుడు వెళ్ళారనుకోండి, మీరు గుర్తు చేసినట్టు అవుతుంది.